guys, welcome back to our channel. ఈ రోజు వీడియో ఏంటంటే సరదాగా ఈవినింగ్ వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. అంటే హోమ్ టౌన్ వచ్చాము ఇంటికి. సో 2 డేస్ అయితే అయింది ఇంటికి వచ్చి. సో ఇప్పుడు వెళ్దామని వెళ్తున్నాము. అంటే ఇక్కడైతే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకి కడప సైడ్ అంటేనే ఎండలు కొంచెం ఎక్కువ. సో ఇంకా ఈవినింగ్ అయింది, 2 డేస్ అయింది కదా వచ్చి, ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడు కొంచెం అలా వెళ్దాం అనుకుంటున్నాం. సో ఎక్కడికి వెళ్తామో కూడా ఐడియా లేదు, చూద్దాం. తినేసి ఎక్కడికైనా పిలుచుకెళ్ళమని చెప్పాను. చిన్న వ్లాగ్ టైప్ లో వీడియో షూట్ చేద్దాం అనుకున్నాము. అంటే ఒక చిన్న ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. ఎలాగో బయటకు వెళ్తున్నాం కదా, ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం. అలానే కొంచెం హోమ్ టౌన్ కూడా చూపించినట్టు ఉంటుందని. సో లెట్స్ గో. ఇప్పుడైతే పార్క్ అయితే వచ్చాం. దినేష్ అయితే పార్క్ పిలుచుకొని వచ్చాడు, అంటే కొంచెం పీస్ఫుల్ గా ఉంటుందని. కాకపోతే లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడే రీల్స్ అయితే చేసాం. ఒకసారి నాకు తెలిసి లొకేషన్ చూస్తే గుర్తుపడతారు అనుకుంటా. సరే, రీల్స్ అయితే చేసాం. అప్పుడు ఇంత జనం లేరు, ఇప్పుడైతే చాలా క్రౌడ్ ఉన్నారు. కొంచెం అంటే ఈవినింగ్ కదా, సమ్మర్ సీజన్, సో చల్లగాలి కోసం ఇలా అందరూ వస్తారు పార్క్. సో నెక్స్ట్ అయితే ఇక్కడైతే డిమార్ట్ అయితే మాకు కొత్తగా పడింది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. అంటే డిమార్ట్ సిటీలో వెళ్ళిందే, బట్ ఇక్కడైతే వెళ్ళలేదు కదా ఫస్ట్ టైం. సో వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం అనుకుంటున్నాం. ఎక్కడి నుంచి వెళ్తారో చూద్దాం నెక్స్ట్. సో ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. వీడియో తీయాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే హైదరాబాద్ లో అంటే ఎవరు పట్టించుకోరు, ఇక్కడ కొంచెం విచిత్రంగా చూస్తున్నారు. ఓకే, ఈ పార్క్ అయితే ముందు ఇలా లేదు, రీసెంట్ గా ఈ పార్క్ ని రినోవేషన్ చేశారు. అంటే ఇక్కడ చూసుకుంటే గాంధీజీ విగ్రహము, ఇక్కడ ఐ లవ్ యూ ప్రొద్దుటూరు, ఇవన్నీ నేను చూపిస్తాను. అక్కడ చూసుకోవచ్చు. కొంచెం నైట్ అయితే లైట్స్ అయితే పెడతారు, బాగుంటది. చాలా లైట్స్ పెడతారా? లైట్స్ వస్తాయి వెనుకలు ఉంటుంది, అక్కడ వాటర్ ఫాల్ లాగా వాటర్ వచ్చి పైనుంచి పడుతుంది. నేనైతే సెకండ్ టైం రావడం ఇక్కడికి. లాస్ట్ టైం సంక్రాంతికి వచ్చినప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అసలు రావడం. అంటే ముందు రెనోవేషన్ చేసిన తర్వాత ఫుల్ గాలి అయితే పడుతుంది, చూసుకోవచ్చు. క్రౌడ్ చాలా ఉన్నారు. బాగుంది కదా ప్లే గ్రౌండ్. చూడు, గడ్డి, సింహ. ఏం చేస్తున్నావు? పరిగెత్తావా? గాయస్ ఇక్కడ చూడండి, వీటిని అప్పలం పురుగులు అంటారు. సో బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. ఏం కావాలి? సుమాకి అయితే చాలా ఇష్టం ఇది, కానీ ఏం చేద్దాము, ప్రెగ్నెన్సీ కదా, ఏం లేదు. కావాలా సుమాకి? ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇప్పుడైతే మనం మాల్కి అయితే వచ్చాము, ప్రొద్దుటూరులోని. కానీ ఒకసారి చూపి దినేష్, ఇక్కడ పైన అయితే ఖాళీగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అయితే ఖాళీగా ఉంది. సుమానే మాల్కి వెళ్దాం అని చెప్పింది. అంటే కింద రిలయన్స్ లో మాత్రం ఫుల్ గా ఉన్నారు. రిలయన్స్ అంటే ఇక్కడ మ్యాక్స్ ఉంది, మ్యాక్స్ లో కూడా ఫుల్ ఉన్నారు. మ్యాక్స్ లో మేబీ రేపు ఫెస్టివల్ కదా, సో కింద అయితే క్రౌడ్ చాలా ఉంది. ఇక్కడ మాత్రం ఫస్ట్ ఫ్లోర్ మాత్రం ఎక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో అన్ని ఖాళీగా ఉన్నాయి షాప్స్. అంటే ఇది రీసెంట్ గా స్టార్ట్ చేసి రీసెంట్ గా అంటే 2 years అవుతుంది స్టార్ట్ చేసి. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటున్నాను. షాప్స్ ఇంకా అన్ని క్లోజ్ లోనే ఉన్నాయి. ఏవో కొన్ని ఓపెన్, అంటే స్టార్ట్ చేసిన టైంలో ఫుల్ రష్ ఉండింది. ఏదైనా కొత్తలో అంతే కదా, కొత్తలో అంతే. ఇప్పుడు డిమార్ట్ కూడా ఓపెన్ చేశారు. డిమార్ట్ కి వెళ్దాం అనుకున్నాం కదా, కాకపోతే అది కొంచెం దూరం. వెళ్దాం, డిమార్ట్ కూడా ట్రై చేద్దాము. కాకపోతే రేపు ఫెస్టివల్ కదా, అక్కడ కూడా జనమే ఉంటారు, అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటారు. ఇంకా ఎందుకు నెక్స్ట్ టైం వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే ఇంకా జస్ట్ మాల్కి అయితే మాల్లో వద్దామని వస్తే ఇక్కడ కూడా ఏం లేవు, అన్ని క్లోజ్ లో ఉన్నాయి. కేఎఫ్సీకి వెళ్దామా? నేను చికెన్ వద్దు. అరే తిని ఏం కాదు. ఇక్కడ మాల్లో అయితే మెయిన్ గా ఉండేటి కేఎఫ్సీ, మ్యాక్స్. స్టార్టింగ్ లో బాగానే ఉండేది ఇక్కడ, స్టార్టింగ్ లో చాలా ఉన్నాయి. వీటన్నిటికన్నా ఇక్కడ మాల్కి చాలా మంది వచ్చేది ఏంటంటే రిలయన్స్ మార్ట్, ఇంకా మ్యాక్స్ కొంచెము. కేఎఫ్సీ ఉంది, ట్రెండ్స్ ఉంది మాల్లో. చూద్దాం, అది క్లోజ్ అయ్యింటే చెప్పలేదు. అంటే ఇద్దరిది ప్రొద్దుటూరే, ఇద్దరం సపరేట్ గా చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగాం కదా, సో సపరేట్ గా అన్ని ప్లేసెస్కి వెళ్ళాం. బట్ ఏంటంటే మ్యారేజ్ కి ముందు కూడా మేము ఇద్దరం కలిసి అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడ ప్రొద్దుటూరులో. కలిసి అంటే
సంక్రాంతికి వచ్చాము, మ్యారేజ్ మ్యారేజ్ అవ్వకముందు నుంచి. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కొంచెం వస్తున్నాం. అంటే మనం చిన్నప్పటి నుంచి తిరిగిన ప్లేసెస్ కి మళ్ళీ ఇలా ఇద్దరం కలిసి వెళ్తే, అంటే ఇద్దరం వెళ్ళాం బట్ ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్తున్నాం. సో అదొక డిఫరెంట్ ఫీలింగ్. సో నేను ఏదో మంచి బ్లాగ్ తీద్దాం అనుకున్నాను ఎక్కడికైనా వెళ్ళి. బయట మాత్రం చాలా గాలి ఉంది, ప్లస్ రష్ ఉంది. రేపు ఫెస్టివల్ అనవసరంగా ఈ రోజు వచ్చాం బయటికి. అరే ఫెస్టివల్ కదా, ఫుల్ రష్ ఉంది. ఫుల్ ఉంది మార్కెట్. ఇక్కడ మనకి ఎదురున్న మార్కెట్ కూడా ఉంటుంది, సో అందుకే ఎక్కువ రష్ ఉన్నారు. ఇక్కడ మాత్రం ఎవరు లేరు. సో పోదాంరా. దినేష్ అయితే మ్యాక్స్ లోకి వెళ్దాం అంటున్నాడు. నాకేంటంటే వేరేది ఏదైనా షాపింగ్ ఇష్టం, కానీ ఇలా డ్రెస్సెస్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు షాపింగ్కి వెళ్ళి తీసుకోవడం. అంటే నాకు ఏదైనా మనమే ఓన్గా క్రియేటివ్ చేసి, అంటే ఇప్పుడు నాకు డ్రెస్సెస్ చిన్నప్పటి నుంచి క్లాత్ తీసుకొని స్టిచ్ చేస్తే అలా అలవాటు. ఇప్పుడు వెళ్ళి రెడీమేడ్ తీసుకోవాలంటే అంత ఎందుకో ఇంట్రెస్ట్ రాదు. తీసుకుందామంటే అంటే షాపింగ్ చేద్దామన్నా కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం దినేష్? ఇక్కడ ఎస్కలేటర్ కూడా ఇంకా మనకి స్టార్ట్ చేయలేదు. నేను ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఇట్లా ఉండేది. టైం పడుతుందేమో నాకు తెలిసి. ఇక్కడ చూసుకుంటే జ్యువెలరీ షాప్. దినేష్ ఏదైనా మంచి ప్లేస్ తీసుకెళ్ళామంటే ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడేమో ఏం లేవు, అంటే జ్యూస్ షాప్ అలా ఏదైనా జ్యూస్ కన్నా అంటే సరే జ్యూస్ మనకి బయటనే ఉంటాయి కదా దినేష్, ఇక్కడ ఏవో ఉంటాయని తీసుకొని వచ్చాం. నేను కూడా అంటే మాల్కి వెళ్దామని వచ్చాము, నాకేం తెలిసి ఇక్కడ ఎవరు ఉన్నారని. అదే ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం చెప్పు? ఆల్మోస్ట్ 7:30 అవుతుంది ఇప్పుడైతే. అమ్మో అది చాలా దూరం. వెళ్దాం, చూద్దాం. ఇక్కడ ఒకటి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం దినేష్? ఎక్కడికి వెళ్దాం? చిన్నప్పటి నుంచి తిరుగుతున్నావుగా, నీకు తెలియదు? నువ్వు లేవా? నేను ఉన్నా కానీ నేను బయటకి ఎక్కువ రాను కదా, అప్పుడు అలా వస్తాం. చిన్నప్పటి నుంచి తినే ఇక్కడే ఉంది, మళ్ళీ ఏం తెలియదు అంటే మేము ఎక్కువ బయటకి అయితే రాలేదు. ఏదో అప్పుడు కొంచెం ఐడియా ఉంటుంది కదా వాట్ ఇస్ వాట్. అవును, కానీ నాకు అంత తెలియదు కదా. తెలుసు కానీ మీ బాయ్స్ తిరిగినంత గర్ల్స్ తిరుగుతారా చెప్పండి? ఇప్పుడు బయటికి తీసుకెళ్ళమనేది ఐస్ క్రీమ్, అది క్రీమ్ స్టోన్కి అయితే వెళ్ళాము. అక్కడ వద్దు అంటారు, నాకేం వద్దు, నేను ఇక్కడికి వద్దు ఇక్కడ రానంటారు. నేను పిలిచిపోయిన దగ్గరికి రాదు, మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తా అక్కడ తీసుకెళ్తా ఉంటాను. అలా సరే మళ్ళీ క్రీమ్ స్టోన్కి వెళ్దాంపా. వెళ్దాంపా. క్రౌడ్ ఉంటుంది, బయటికి రాలేము, ఫుల్ క్రౌడ్ ఉంది. సరే ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో చూద్దాం కదా. ఈ మిర్రర్ ఏం బాగాలేదు దినేష్. జనం ఉన్నారు దినేష్. తీసా ముఖం అట్టుంది కప్పలాగా. ఇక్కడ దగ్గర మొత్తం ఊరు బయటికి తీసుకోవచ్చు. కప్పలాగా ఉంది కలిసి మా ఫేస్, కప్ప ఫేస్. ఇద్దరు వస్తుందా? ఇంకా డిమార్ట్ నుంచి ఇంటికి వెళ్తూ దారిలో అయితే ఒక జ్యూస్ పాయింట్కి అయితే వెళ్ళాము. చూడండి, తన జ్యూస్తో పాటు నా జ్యూస్ కూడా టేస్ట్ చేస్తుంది. ఫస్ట్ ఏదైనా టేస్ట్ చేసి తర్వాత నాకు ఇస్తుంది. ఇంకా జ్యూస్ తాగేసి డైరెక్ట్గా ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. దిస్ ఇస్ అవర్ క్యూట్ వ్లాగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.